చింతలపల్లిలో 4 రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో సహస్ర అనే బాలిక దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో హంతకులెవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. తల్లిదండ్రులు సహా కుటుంబ సభ్యులను విచారించినా కూడా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కేసును ఛేదించడం కష్టంగా మారింది. చివరికి సహస్ర తండ్రి కృష్ణపై అనుమానం రాగా కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆయనకు చంపాల్సిన పనేంటని కుటుంబ సభ్యులు ఫైర్ అయ్యారు. తాజాగా ఈ కేసు మిస్టరీ వీడింది. సహస్రాను చంపింది 10th క్లాస్ చదివే బాలుడని పోలీసులు తేల్చి చెప్పారు. స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రాను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెప్తూ ఉన్నారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం బలపడింది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన 10వ తరగతి బాలుడు సహస్ర గొంతు కోసి పరారైనట్లుగా తెలుస్తోంది. సహస్రపై కూర్చుని గొంతు నులిమి ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో కత్తితో గొంతు కోసినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనే విచ్చలవిడిగా కత్తితో పొడిచినట్లుగా సమాచారం. దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందే ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపై ముందే ఒక పేపర్ పై రాసుకుని దానినే అమలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఇంటిలో నుంచి 80,000 రూపాయలు తీసుకుని పరారవుతూ ఉండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వెల్లడించారు.